న్యూస్ చూస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాదనల సందర్భంగా జస్టిస్ గవాయ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేస్తుంది. అనర్హత పిటిషన్లపై విచారణ జాప్యాన్ని ప్రస్తావించింది. రీజనబుల్ టైం అంటే పదవీ కాలం పూర్తయ్యే వరకు కాదు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. మొదట పిటిషన్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత సమయం గడిచిందని ధర్మాసనం నిలదీస్తుంది. ఈ సందర్భంగా కౌంటర్ల దాఖలుకు ప్రతివాదులు మరింత సమయం కోరారు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కాలయాపన చేసే విధానాలు మానుకోవాలని హితవు పలికింది. 2024 మార్చి 18న మొదటి ఫిర్యాదు చేస్తామని పిటిషనర్ తరపు న్యాయవాదులు శేషాద్రి, ఆర్యమ సుందరం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మొదట ఫిర్యాదు చేశాక కనీసం నోటీసులు ఇవ్వలేదని ఆయన అన్నారు. పార్టీ మారిన వారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం కూడా చేస్తారని వివరించారు. దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున లోక్సభకి పోటీ చేశారని కూడా ఆర్యమ సోమసుందరం చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వాదనల సందర్భంగా జస్టిస్ గవాయ్ ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అనర్హత పిటిషన్లపై విచారణలో జాప్యాన్ని ప్రస్తావించింది. రీజనబుల్ టైం అంటే పదవీ కాలం పూర్తయ్యే వరకు కాదు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. మొదటి పిటిషన్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత సమయం గడిచిందని ధర్మాసనం నిలదీస్తుంది. ఈ సందర్భంగా కౌంటర్ల దాఖలుకి ప్రతివాదులు మరింత సమయం కోరారు. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కాలయాపన చేసే విధానాలు మానుకోవాలని హితవు పలికింది. 2024 మార్చి 18న మొదటి ఫిర్యాదు చేస్తామని పిటిషనర్ తరపు న్యాయవాదులు శేషాద్రి, ఆర్యమ సుందరం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. మొదటి ఫిర్యాదు చేశాక కనీసం నోటీసులు ఇవ్వలేదని ఆయన తెలిపారు. పార్టీ మారిన వారు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎన్నికల ప్రచారం కూడా చేస్తారని వివరించారు. దానం నాగేందర్ కాంగ్రెస్ తరపున లోక్సభకి కూడా పోటీ చేశారని ఆర్యమ సోమసుందరం చెప్పారు.